లండన్ వెళ్ళాలనే కలతో పార్థీషన్ చెన్నపట్నం బీచ్ స్టేషన్కి వచ్చాడు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొలంబోకి డైరెక్ట్ రైలు ఉందా అని అడిగాడు. రాములవారి సేతు పాడైపోయింది సార్, ఆంజనేయుడు అడ్రస్ దొరకలేదు బాగు చేయడానికి, చూటికోరిన దాకా రైలు, అక్కడి నుంచి పడవలో వెళ్ళాలి ప్రస్తుతానికి అని వెటకారం ఆడాడు. ఆ మాటలు పార్థీషన్ గుండెకి తగిలాయి. పరువు పోతే పులుసులో పడ్డట్టే అని తెలుసు కాబట్టి సెకండ్ క్లాస్ టికెట్ కొనేశాడు. కనీసం క్లాస్ అయినా తన దర్జాకి తగ్గట్టుండాలని. ప్లాట్ఫామ్ మీద గార్డెన్ చూసి తన సత్రం స్నేహితుడు సందీప్ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. డబ్బిస్తే దారులు సాఫీ అనుకున్నాడు. ₹1 గార్డ్ చేతిలో పెట్టి ఎవర్మీ ఎక్కించకు అని మెల్లగా చెప్పాడు. గార్డ్ డబ్బు తీసుకుని ఇక ఈ కంపార్ట్మెంట్ తన రాజ్యమే అని అనుకున్నాడు. రైలు కదిలింది. కానీ ఎగ్మూర్ రాగానే అదే గార్డు నలుగురిని లోపలికి తోశాడు. పార్వతీషన్ ₹1 బూడిదలో పోసిన పన్నీరైంది. అదే కంపార్ట్మెంట్లో ఒక తిరుచునాపల్లి ఇంజనీరు మధు సాయి పార్వతీశాన్ని గమనించడం మొదలుపెట్టాడు. ఏమబ్బాయి, పారిపోయొచ్చావా? ఈరోజే క్రాఫింగ్ చేయించుకున్నావా? ఇంగ్లాండ్ వెళ్తున్నావా? ఆ మాటలు వినగానే పార్వతీషన్ గుండె ఆగిపోయినట్టయినట్టయింది. ఇతరికిదంతా ఎలా తెలిసింది? నోరు మెదపలేదు, కళ్ళే సమాధానం చెప్పాయి. చివరికి ట్యూటికోరిన్ వచ్చేసింది. పోయిన పరువు పల్లకీ మీద రాదు అన్నట్టుగా పార్వతీషన్ కొత్త సూటు వేసుకున్నాడు. తలకి ఎర్ర సిల్క్ తలగుడ్డు కట్టుకున్నాడు. ఇప్పుడు అతడు సాధారణ ప్రయాణికుడు కాదు, తన ఊహల్లో ఒక మహారాజు. వెనక నుంచి సౌమ్య అనే ఓ అమ్మాయి వచ్చి టోపీ అతని చేతిలో పెట్టింది. క్షణం ఆగి చేతులు నలుపుతూ అక్కడే నిల్చుంది. పార్వతీశానికి అర్థమైంది. పైసామే పరమాత్మ హాయ్ అనుకుని ఒక పావలా చేతిలో పెట్టాడు. వడ్డీ వడ్డీ వడ్డీకి వడ్డీ అన్నట్టుగా ఉంది. స్టీమర్ వైపు నడవసాడు. సూర్యుడు మెల్లగా సముద్రంలో కరిగిపోతున్నాడు. సముద్రం నిశ్శబ్దంగా ఉంది. పార్వతీశం ప్లాన్ ఫెయిల్ అయింది. కానీ ప్రయాణం కాదు, ఇది ఆగదు.